విజయనగరంలోని సత్యసాయిబాబా ఓం మందిరంలో భగవాన్ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని సమితి కన్వీనర్ జి సన్యాసినాయుడు పేర్కొన్నారు. ఓం మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. 21వ తేదీ సాయంత్రం బాల వికాస్ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, 22వ తేదీ సాయంత్రం బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. అలాగే 23వ తేదీ ఉదయం సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయి భక్తులంతా భగవాన్ సత్యసాయి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా తేదీ 18, 11, 24 నుంచి తేదీ 23, 11, 24 వరకు 6 రోజుల పాటు జన్మదిన వేడుకలు వైభవంగా జరిపించుకుంటున్నాము. ఈ సత్యసాయి సేవా సమితి ఓం మందిరంలో ఈ రోజు ఏంటంటే యువజన దినోత్సవం, అంటే ఈరోజు యువజన దినోత్సవం, రేపు సేవా దినోత్సవం, రేపు సేవా కార్యక్రమాలు ఉన్నాయి, ప్యాంప్లెట్లు ఉన్నాయి. అలాగే ఎల్లుండి బాల వికాస్, 23వ తేదీన స్వామి జన్మదినం. ఈరోజు ఈ యువజన దినోత్సవం సందర్భంగా ఆటోలకు స్వామి స్టిక్కర్లు అతికించడం, అలాగే రాత్రిపూట ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకి స్వెట్టర్స్ పంపిణీ చేయడం కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రేపు రోజు ఏంటంటే సేవాయోగం, 99 మంది నారాయణులకి దుప్పట్ల పంపిణీ, అలాగే ఫుట్పాత్ మీద పడుకున్న నారాయణులకు కూడా దుప్పట్లు పంపిణీ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు కప్పేసి వస్తారు రాత్రిపూట. ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, సత్సంగాలు ఉంటాయి, అవి కామన్గా. ప్రత్యేక సేవా కార్యక్రమాలు, అలాగే బాల వికాస్ రోజు అంటే చిన్నపిల్లల కార్యక్రమాలు ఎల్లుండి మన శుక్రవారం ఉన్నది. ఆ రోజు కూడా ఏంటంటే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు కూడా రాత్రిపూట పిల్లలతోనే దుప్పట్లు పంపిణీ చేయిస్తాం, రాత్రి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లోన. అలాగే మొక్కలు నాటిస్తాం ఆ రోజు పిల్లలతోనే, బాల వికాస్ పిల్లలతోనే, అది కార్యక్రమం. ఇంకా పోతే 23వ తేదీ స్థిరవారం, ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే అందులో సామూహిక రుద్రాభిషేకం. ఈ మందిరంలో మొత్తం అందరూ వస్తారు భక్తులు, పూర్తిగా రుద్రాభిషేకాలు చేయిస్తాం. ఇక్కడే వారికి సామాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, పూజా సామాన్లు. తర్వాత మధ్యాహ్నం ఒక 1000 మందికి మహానారాయణ సేవ, అంటే అన్నప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం 1000 మంది, ఎంతమంది వచ్చినా 1000 మందికి అనుకుంటే ఎక్కువ వచ్చినా కూడా నారాయణ సేవ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు స్వామివారికి 99 రకాల మహా నైవేద్యం, 99 రకాల ప్రసాదాలతో నైవేద్యం చెల్లిస్తాము ఆ రోజు. అలాగే సాయంకాలం మరలా వేదపట్నం, అలాగే ఆ రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం, కరుముజ్జి పెంటనాయుడు అని ఆయన అన్నమయ్య సంకీర్తన వాళ్ళగా ట్రూప్ అని కార్యక్రమం నిర్వహిస్తాం. ఇవి సూక్ష్మంగా మనం నిర్వహించుకునే కార్యక్రమాలు ఈ 6 రోజులు. అది స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగాలని స్వామిని వేడుకుని జై సాయిరాం.